నమస్తే అండి. నమస్తేనండి. మీ పేరండి? పెదమల్లయ్య అండి. పెదమల్లయ్య గారు అంటే మీరు ఎవరండి? వినగడప అండి. వినగడప. అయితే వినగడపలో ఈ బ్రిడ్జ్ గురించి చాలా మంది అయితే ఇబ్బందులు పడుతున్నారు కదా. అనూరు, అనవలంక, వినగడప, కొత్తపల్లి, కొదర, భీమారం, అయ్యేరుగూడెం, మాగునూరు, సొప్పకట్టపాలెం ఈ ఏరియాలందరికీ అంపలగూడెం రాంది తెల్లారదు సార్. మరి ఇది 2018లో తెగిపోయింది. 2018 కట్టలే బ్రిడ్జ్ అని తెగిపోయింది. అప్పటి నుంచి నేను ఏదో తాత్కాలం కట్టబోయటం, తాత్కాలం నెచ్చటం, తాత్కాలమే ఇదే జరిగిపోయింది. నేను అందాకనే ఇబ్బందులు పడేవి, అందాకనే బాధలు పడేవాయా. ఈ కట్లేరు గురించి చాలా మంది బాధలు పడుతున్నారు. చిక్కుడుగూడెం కాడ నుంచి మాగునూరు వరకు, చిక్కుడుగూడెం దగ్గర నుంచి మామూలు గత 20 ఊర్ల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది కాస్త కాదు, తెల్లారితే ఇబ్బంది, పొద్దుపోతే ఇబ్బంది. అయ్యా మీకు అందరికీ నమస్కారాలు. అయ్యా మీరు ఏం చేస్తారో, సీఎం గారు ఏం చేస్తారు, కలెక్టర్ గారు ఏం చేస్తారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో చెయ్యండి. ఇది మీకు నమస్కారం. చూశారు కదండి పెద్దమల్లయ్య గారు వారి బాధ ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నారు. గత 9 సంవత్సరాల నుంచి ఈ కట్టలేరు బ్రిడ్జ్ అనేది శిథిల వ్యవస్థలో ఉంది. వారు పడే బాధ, వారు పడే సంక్షోభం మీకైతే తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి మన వినగడప రోడ్లో ఉన్నటువంటి కట్టలేరు హై లెవెల్ బ్రిడ్జ్ కొత్తగా స్థాపించి అలాగే ఊరి ప్రజల కోసం, వారి బాగోగుల కోసం కట్టించవలసిందిగా కోరుచున్నాం ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ అండి.